హాయ్ మిత్రులారా, ఈరోజు మనము తోటకూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. మా అమ్మమ్మ అవ్వతో తోటకూర కర్రీ ఓకే ఎలా చేయాలో చెప్తుంది. సో ఫస్ట్ కావాల్సింది తోటకూర 5 కట్టల తోటకూర తీసుకున్నాం. తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం. అలా సో కట్ చేసుకున్న తర్వాత బౌల్ పెట్టుకోండి. బౌల్ పెట్టుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత బౌల్ పెట్టుకోండి. బౌల్ పెట్టుకున్న తర్వాత బౌల్లో ఒక చెంచాడు ఆయిల్ వేయండి. తర్వాత దాంట్లో ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు ఆవాలు కలిపినట్టు వేసేసేయండి. ఒక 2 ఒట్టి మిరపకాయలు వేసేసేయండి. ఇక్కడ వేసేసింది. సో ఇట్లా వేసేసిన తర్వాత తక్కువ ఆయిల్ చూడండి, ఎంత తక్కువ ఆయిల్ వాడుతున్నామంటే అంత తక్కువ ఆయిల్ వాడుతున్నాం. టమోటాలు వేసుకోవచ్చు, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. సో మేమైతే టమోటా ఏమి వేయట్లేదు. సో మోస్ట్లీ ఆకుకూరల్లో పాలకూర కానీ తోటకూర కానీ దీనిలో టమోటా వేసుకోవద్దండి. ఉల్లిగడ్డల్లోనే ఒక చెంచాడు ఉప్పు వేస్తుంది ఈ ఉల్లిగడ్డల్లోనే. ఓకే, తర్వాత ఒక సగం చెంచాడు పసుపు వేస్తుంది. ఉల్లిగడ్డ బాగా తొందరగా ఎర్రగవుతుంది. ఎందుకు వేసామంటే ఇప్పుడు అవి వేయడం వల్ల ఉల్లిగడ్డ అనేది ఎక్కువ తొందర బాగా ఉడుకుతుంది. ఆ ఉప్పు వేయడం వల్ల చూసారా ఎంత స్పైసీగా వస్తుందో. సో ఈ తోటకూరలో పాలకూరలో మ్యాక్సిమం టమోటా వేయద్దండి. ఎందుకు వేయకూడమ్మా? ఎందుకు వేయకూడదు? టమాటాలు వేస్తే రాళ్ళు వస్తాయి, కిడ్నీలో రాళ్ళు వస్తాయంట పెద్దలు చెప్పిన దాని ప్రకారం. అందుకే వేయొద్దండి. చూసారా ఇంకా ఆకుకూర వేసేస్తుంది. ఆల్రెడీ అవి ఎర్రగా అయిపోయాయి కదా. మనము ఉల్లిగడ్డలు పసుపు ఉప్పు కారం ఇంకా వేయలేదు, వేస్తాం. చూసారా చాలా ఈజీ ఫ్రెండ్స్ తోటకూర కర్రీ చేసుకోవడము. ఇది యాక్చువల్లీ చాలా మందికి తెలియక ఈ ఆకుకూరలు తినడము మానేస్తున్నారు. సో ఇలా ఈజీగా తయారు చేసుకొని మనం చపాతీలోకి తిన్నామంటే మనకి ఇంకోటమ్మా, ఈ ఆకుకూరలు తినడం వల్ల ఏంటి లాభం? కంటి చూపు బాగా పెరుగుతుందా? ఇంకా ఒళ్ళుకి మంచిగా శక్తి వస్తుంది, రక్త వృద్ధి అవుతుందా? ఓకే, ఇంకా ఓకే హెల్తీ ఫుడ్ అంటారు అలా అయితే. సో ఇది నీ సజెషన్ ప్రకారము వారానికి ఎన్నిసార్లు తింటే మంచిది? 4 రోజులు తిన్నా కూడా మంచిది. ఓకే ఓకే, మామూలుగా ఈ బిజీలో అందరూ చేసుకోలేరులే, ఒక 2 సార్లు సరిపోతుందా? ఓకే ఓకే, వారానికి 2 రోజులన్నా తోటకూర పాలకూర ఇవి డిఫరెంట్ ఉంటాయి. ఇవి తినాలి. ఇవి తింటే మనకేంటంటే ఈ బిజీ లైఫ్లో ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ లైఫ్ ఇలా ఇంత బిజీగా ఎప్పుడు సిస్టాలనే చూస్తుంటాం. సో ఇలా చేస్తే మనకేంటంటే కంటి చూపు చాలా మెరుగుగా ఉంటుంది. అంటే కంటి చూపు తగ్గకుండా చూడండి ఎంత బాగా స్పైసీగా తయారవుతుంది. ఇలా వేసుకుంది కదా. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కలిపేస్తుంది మా అమ్మమ్మ. కలిపేసిన తర్వాత సో ఇట్లా మగ్గుతూ ఉంటుంది బాగా. ఎంత బాగా మగ్గుతుంది చూడండి. దీంట్లో కారం ఎంత, ఒక చెంచాడా? సగం చెంచా కారం. ఇది పెద్దగా ఉంది. ఓకే, ఇది పెద్దగా ఉంది కాబట్టి ఈ పెద్ద క్వాంటిటీ దాంట్లో సగం చెంచాడు కారం వేసేస్తుంది. సో కారం వేసేసి దాన్ని ఇప్పుడు కలిపేస్తుంది. ఉప్పు పసుపు ముందు వేసుకుంటే బాగా తొందరగా మగ్గేస్తుంది అనమాట ఉల్లిగడ్డ కానీ. ఓకే ఓకే, కొంతమంది ఏంటంటే ఉప్పు అవి వెనకలేస్తారు కదా. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు ముందర ఎందుకు వేస్తున్నావు అంటే అది తొందర మగ్గుతుంది కర్రీ. చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా తయారైందో కర్రీ. ఇలా చేసుకొని చపాతీలకి. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది చాలా మనకి ఏం టైం టేకిన్ ఏం కాదు. ఎంత తొందర చేసుకోవచ్చు అంటే అంత తొందర చేసుకోవచ్చు. మనము కొంతమందికి చేసుకోలేక ఆ చపాతీ పప్పు అలాంటివే తింటుంటారు. చూడండి ఏం పెద్ద కాస్ట్లీ కూడా కాదు తోటకూర. ఓకే, ఇలా తెచ్చుకొని నేను ఈరోజు ఒక 20 రూపాయల తోటకూర తెచ్చాను. దీన్ని ఒక 2-3 ఖచ్చితంగా తినగలుగుతాం. గరం మసాలా, ఇప్పుడు దాంట్లోకి గరం మసాలా చూడండి 1 స్పూన్ వేస్తుంది. ఓకే, ఈ గరం మసాలా
వేసేసేది. ఆ గరం మసాలా అయితే మేము బయట ఎక్కడ తెచ్చుకుంది కాదు ఫ్రెండ్స్, ఇంట్లో తయారు చేసుకుందే. సో మీకు నేను ఈ వీడియో ఇచ్చేటప్పుడే మీకు దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఎలా తయారు చేసుకోవాలో గరం మసాలాని. ఆ వీడియో కూడా చేశాను నేను ఆల్రెడీ, ఆ వీడియో మీకు అటాచ్ చేస్తాను, అది కూడా చూసుకోండి. ఆ గరం మసాలా ఏంటంటే మనకు బయట మసాలాల్లో ఏమేస్తారో మనకు తెలియదు. ఇంట్లో అన్ని నీట్గా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే గరం మసాలా తయారు చేసింది మా అమ్మమ్మ. ఆ వీడియో కూడా పెట్టాను నేను ఆల్రెడీ, దీనికి లింక్ అటాచ్ చేస్తాను, చూసుకోండి. అది కూడా చూడండి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇంకా మనకి, అంతేనమ్మా. సో 5 నిమిషాల్లో మనము తోటకూర కర్రీ రెడీ చేసుకున్నాం. ఇంత ఈజీగా ఏదైనా కర్రీ రెడీ అవుతుందండి? మీరే చెప్పండి, చాలా ఈజీ. సో ఇలా మనం ఒక 10 నిమిషాలు అయిపోయింది మగ్గేసింది. ఎన్ని నిమిషాలు మగ్గ పెట్టాలమ్మా అది? 2 నిమిషాల్లో కూర అయిపోతుంది. 2 నిమిషాలనే కూర అయిపోతుంది. ఒక 2 నిమిషాలు ఇలా ప్లేట్ పెట్టేసి మగ్గియండి, బాగా ఉడకనివ్వండి, అంతే కర్రీ రెడీ అయిపోతుంది. దట్స్ ఇట్ మిత్రులారా. ఇది ఉంది. సో ఆ చపాతి ఆ కూర నేను అద్దుకొని ఇప్పుడు తింటాను, తిని టేస్ట్ చెప్తాను మీకు. మా అమ్మమ్మ కూడా చెప్తుంది టేస్ట్ వేసి. సూపర్ ఉంది, చాలా సూపర్ ఉంది చపాతీలోకి. సో మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. 5 నిమిషాల్లోనే కర్రీ తయారు చేయడం చాలా కష్టం, బట్ 5 నిమిషాల్లో అయిపోయింది. చూసి చేసుకోండి. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.